హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి 1 కప్పు సన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అదే కప్పుతో అరకప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తుంపుకొని వేసుకోవాలి. కొద్దిగా చింతపండుని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒక్కసారి మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకున్న తర్వాత 1 కప్పు నీళ్లు వేసుకొని మెత్తని పేస్టులా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని చట్నీ మీకు పల్చగా కావాలో గట్టిగా కావాలో చూసుకొని నీళ్ళని వేసుకొని మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఈ చట్నీని గిన్నెలోనికి వేసుకోవాలి. ఇప్పుడు చట్నీకి పోపు వేసుకోవడం కోసము స్టవ్ ఆన్ చేసుకొని చిన్నగా ఉన్న పోపు కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిని తుంపుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని పోపు మొత్తం బాగా ఫ్రై చేసుకొని ఈ వేడివేడి పోపుని చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కీర్తి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.